హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు జూహిత్ బ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ సారీ అనమాట, బికాజ్ యూట్యూబ్లో అంత కన్సిస్టెంట్గా వీడియోస్ పోస్ట్ చేయడం లేదు. కాబట్టి నాకు తెలిసి మాక్సిమం అందరికీ తెలిసి ఉంటుంది ఎందుకు పోస్ట్ చేయట్లేదు అని చెప్పి. అట్లీస్ట్ డే బై డే అన్న పోస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నా. అండ్ ఓవరాల్ ఈ వీక్ అయితే కొంచెం ప్రొడక్టివ్గానే ఉంది. అండ్ లాస్ట్ వీక్ కూడా ఇట్స్ టోటలీ ప్రొడక్టివ్. బట్ అక్కడక్కడ ఒక 2 రోజులు అలా వీడియోస్ స్కిప్ చేశాను. బికాజ్ వన్స్ గృహప్రవేశం ఒక 3 days అయిపోయిన తర్వాత వెంటనే ట్రావెలింగ్, మళ్ళీ అదే రోజే బెంగళూరుకి వెళ్ళి మళ్ళీ రిటర్న్ రావడం కానీ, మళ్ళీ ప్యాక్ చేసుకొని అన్ప్యాక్ చేసుకొని అంతా క్లీనింగ్ కానీ, ఐ జస్ట్ ఫెల్ట్ కంప్లీట్లీ టయర్డ్. ఎందుకో చాలా వీక్ అయిన ఫీలింగ్ వచ్చిందనమాట. మార్నింగ్ నిద్ర లేదు, సో సరిగ్గా నిద్ర లేకపోయేసరికి ఐ రియలీ ఫెల్ట్ టయర్డ్. సో అందుకే ఐ జస్ట్ ఫెల్ట్ లైక్ టేకింగ్ రెస్ట్ ఫర్ 2 days. అందుకే మంచిగా 2 days రెస్ట్ తీసుకొని ఐఎమ్ బ్యాక్ టుడే. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ 30,000 సబ్స్క్రైబర్స్. అండ్ మన జూహిత్ బ్లాగ్ స్టార్ట్ చేసి 7 months అయింది. అరౌండ్ ఐ థింక్ 7 months అయింది. సో 7 monthsలో 30,000 సబ్స్క్రైబర్స్ అనేది నాట్ ఏ స్మాల్ కౌంట్, అట్ లీస్ట్ ఫర్ మీ. అండ్ థ్యాంక్ యూ అందరికీ ఫర్ యువర్ లవ్, ఎంకరేజ్మెంట్, సపోర్ట్, పాజిటివిటీ, ఎవ్రీథింగ్. అండ్ మీకు నా గురించి బాగా తెలుసు, ఐఎమ్ నాట్ ఏ పర్సన్ హూ గివ్స్ లైక్ లాంగ్ స్పీచెస్ అండ్ ఆల్. అండ్ నాకు చెప్పడం కూడా రాదనమాట. సో ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ మన జూహిత్ బ్లాగ్స్ని ఇక్కడి వరకు తీసుకొచ్చినందుకు. అండ్ ఐ నో దెర్ ఈస్ ఏ స్టిల్ లోడ్ ఆఫ్ లాంగ్ జర్నీ టు గో. అండ్ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ ఏ పార్ట్ ఆఫ్ దిస్ జర్నీ. అండ్ ఇది ఇలాగే కంటిన్యూ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. సో జస్ట్ యాజ్ ఏ స్మాల్ గ్రాటిట్యూడ్ నేను గివ్ అవే ఇవ్వాలి అనుకుంటున్నాను అనమాట. సో ఈ వీడియోలో అయితే నేను గివ్ అవే ఏమి ఇస్తున్నాను, ఎంతమందికి ఇస్తున్నాను, గివ్ అవేకి రూల్స్ ఏంటి అని చెప్పి చెప్పబోతున్నాను అనమాట. డోంట్ వరీ, రూల్స్ అనగానే పెద్ద పెద్ద రూల్స్ ఏమి ఉండవండి. ఆల్రెడీ నేను 5,000 సబ్స్క్రైబర్స్ కోసం అని చెప్పి ఒకసారి గివ్ అవే చేశాను. సో ఆ గివ్ అవేలో వచ్చేసి ఓన్లీ ఒక్కరికే ఇచ్చాను అనమాట. సో బికాజ్ ఇట్స్ జస్ట్ 5,000 సబ్స్క్రైబర్స్ గివ్ అవే అని చెప్పి. కానీ ఈ గివ్ అవేలో ఐ జస్ట్ వాంట్ టు పిక్ 4 winners అనమాట. సో ఆ 4 winners కూడా నేను ఎలా స్ప్లిట్ చేశానంటే 3:1 రేషియోలో స్ప్లిట్ చేశాను. 3 వచ్చేసి గర్ల్స్కి, ఐ మీన్ ఉమెన్కి. సో 1 ఫీమేల్ అండ్ మేల్ కేటగిరీగా డివైడ్ చేశాను అనమాట. 3 is ఫర్ ఫీమేల్ అండ్ 1 is ఫర్ మేల్. నేను అనలిటిక్స్ చెక్ చేసినప్పుడు మ్యాక్సిమం ఐ మీన్ జూహిత్ బ్లాగ్స్ చూసే వాళ్ళందరూ ఎక్కువ ఫీమేల్ ఉన్నారు. సో 3 రేషియోలో ఫీమేల్కి ఇస్తున్నాను అండ్ మెన్స్ రేషియోకి 1 ఇస్తున్నాను అనమాట. సో ఇస్తున్నా అంటుంది, ఇంతకీ గివ్ అవేకి ఏమి ఇస్తుంది అని ఆలోచిస్తున్నారా? నేను అరౌండ్ 15 days నుండి నేను అజిత్ ఏమిస్తే బాగుంటుంది అని చెప్పి చాలా థాట్స్ వచ్చేసాయి. ఫస్ట్ అయితే ఒక్కరికే ఏదైనా మంచి ట్యాబ్ కానీ అలా ఏదైనా ఇద్దాం అనుకున్నాం. సో అదైతే కుదరలేదు అనమాట. మళ్ళీ ఒకరికి ఇస్తే ఏం బాగుంటుంది, ఇలా చాలా థాట్స్ వచ్చాయి. 1 కాదు 2 కాదు చాలా అనుకున్నాం. సో ఫైనలీ అజిత్ నాకు ఒక మంచి ఐడియా ఇచ్చాడనమాట. హ్యాండ్ బ్యాగ్స్ ఇవ్వు, చాలా బాగుంటుంది, చాలా మంచిది కూడా హ్యాండ్ బ్యాగ్స్ ఇస్తే అని చెప్పి. సో ఆ ఐడియా అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. సో ఓకే, హ్యాండ్ బ్యాగ్స్ ఇవ్వాలనుకుంటున్నాము, కానీ ఏ బ్రాండ్ ఇవ్వాలి, ఏది మంచిగా ఉంటుంది, ఇప్పుడు ఏదో ఒకటి ఇచ్చేస్తే ఏం బాగుంటుంది చెప్పండి. సో కొంచెం మంచి డీసెంట్ బ్రాండ్ ఇస్తే ఏదైనా మనం ఇస్తున్నప్పుడు అది అట్లీస్ట్ మినిమం ఒక 2-3 years అన్న లాంగ్ లాస్టింగ్ ఉంటే మీకు యూజ్ అవుతుంది, ఇచ్చిన దానికి నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది అని చెప్పి ఐ పిక్ లావీ బ్రాండ్. నాకు తెలిసి అందరికీ తెలిసే ఉంటుంది అనమాట. సో నేను ఏవి చూస్ చేసుకున్నాను అని చెప్పి పక్కన పిక్చర్స్ యాడ్ చేస్తాను. అండ్ ఇక్కడ లావీ బ్రాండ్ సెలెక్ట్ చేసుకున్న వెంటనే వచ్చిండేది ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అన్ని అమెజాన్లో కార్ట్ యాడ్ చేసి పెట్టాను అనమాట. నేను ఫస్ట్ ఏం చేద్దాం అనుకున్నా అంటే, ముందు గివ్ అవే మీరు నాకు చూసుంటే 5,000 సబ్స్క్రైబర్స్కి ముందు కూడా ఇలాగే చేశాను అనమాట. ఏంటి, ఒక వాచ్ ఇచ్చి పక్కన పిక్చర్స్ యాడ్ చేసి తీస్తున్నాను అని చెప్పాను. సో గివ్ అవే విన్ అయిన తర్వాత నేను వాళ్ళ అడ్రస్కి కొరియర్ చేశాను అనమాట దాన్ని. సో అది కొంచెం ఈజీ అనిపించింది. కానీ ఈసారి ఏమైందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అమెజాన్లో, మింత్రాలో కార్ట్ యాడ్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట, ఇవి ఇవ్వాలి అని చెప్పి. సో నేను మళ్ళీ నెక్స్ట్ డే చూసిన వెంటనే అవి అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయాయి. సో ఐ జస్ట్ డోంట్ వాంట్ టు టేక్ రిస్క్. నేను అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ మింత్రాలో ఏమంటారు, వెంటనే అది స్టాక్లోకి రాగానే ఓకే నో ప్రాబ్లం, ఎక్కువైనా పర్లేదు తక్కువైనా పర్లేదు, ఫస్ట్ అయితే ఆర్డర్ చేసేద్దాము. ఆర్డర్ చేసి నా దగ్గరకు వచ్చిన తర్వాత నేను మీ అందరికీ పర్సనల్గా ఇస్తే బాగుంటుంది అనిపించింది. బికాజ్ నాకు ఆ హ్యాండ్ బ్యాగ్స్ చూస్ చేసుకోవడానికి 2 days పట్టింది అనమాట. బికాజ్ నేను చాలా హ్యాండ్ బ్యాగ్స్ చూసాను, బ్యాగిట్లో చూసాను, హై డిజైన్లో చూసాను, ఇలా మంచి మంచి బ్రాండ్స్ అన్ని సర్చ్ చేశాను. కానీ నాకు ఏవి అంత స్లీక్గా, అంత క్లాస్గా అనిపించలేదు అనమాట. సో నేను ఇందులో మమ్మీ సజెషన్ కూడా తీసుకున్నాను. ఏంటి అంటే, నేను మమ్మీకి లాస్ట్ టైం గిఫ్ట్ ఇచ్చినప్పుడు ఓన్లీ 1 zip ఉండింది, 1 compartment ఉండింది అనమాట. సో మమ్మీ ఈసారి నాకు ఏం చెప్పారంటే, ఇప్పుడు నువ్వు హ్యాండ్ బ్యాగ్స్ ఇస్తున్నావు కదా గివ్ అవేకి, సో హ్యాండ్ బ్యాగ్స్లో అట్లీస్ట్ 3 compartments, 2 to 3 compartments ఉండేలాగా చూసుకో. బికాజ్
చాలా మంది మినిమల్ గా పెట్టుకోరు అనమాట. నేనైతే జస్ట్ ఒక వాలెట్ వేసుకొని పోతాను. సో అందరికీ అది వర్కౌట్ అవ్వదు. చాలా మెంబర్స్ వర్కింగ్ లేడీస్ ఉంటారు, హౌస్ వైఫ్స్ ఉంటారు, లేకపోతే బయటికి వెళ్ళే వాళ్ళు, హ్యాండ్ బ్యాగ్స్ లో మొత్తం అంతా కిడ్స్ ఉన్న వాళ్ళు, సో ఇలా చాలా మెంబర్స్ ఉంటారు కదా. సో వాళ్ళకి కంపార్ట్మెంట్స్ ఉంటే బాగుంటుంది అని మమ్మీ ఐడియా ఇచ్చారు. సో లావీలో నాకు ఇది కనిపించింది అనమాట. ఈ హ్యాండ్ బ్యాగ్స్ కనిపించాయి. అందులో 3 కంపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఫోన్ కి సపరేట్ ఉంది, లేదంటే ఇయర్ ఫోన్స్ కి కానీ, పెన్స్ వేసుకోవడానికి కానీ, బుక్స్ వేసుకోవడానికి కానీ, ఇలా చాలా స్టోరేజ్ ఉంది. సో నాకు అది ఇస్తే చాలా బాగుంటుంది, యూస్ఫుల్ గా కూడా ఉంటుంది అని అనిపించింది అనమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనం హ్యాండ్ బ్యాగ్స్ ఎవరికైనా గిఫ్ట్ చేస్తున్నాము అంటే ఖాళీ హ్యాండ్ బ్యాగ్ ఇవ్వడం అంత మంచిది కాదనమాట. సో నాకు తెలిసి ఉంటుంది, ఇఫ్ ఇన్ కేస్ తెలియకపోతే చెప్తున్నాను. పర్సనలీ ఇప్పుడు నేను మీకు గిఫ్ట్ ఇస్తున్నాను కదా, సో ఖాళీ హ్యాండ్ బ్యాగ్ని అలా పంపించడానికి ఉండదు. దాంట్లో అట్లీస్ట్ ఒక 1 రూపీ కాయిన్, 2 రూపీ కాయిన్ వేసి పంపిస్తే తీసుకున్న వాళ్ళకి మంచిది అని చెప్తారు. సో నేను ఆ హ్యాండ్ బ్యాగ్స్ 3 సెలెక్ట్ చేశాను అనమాట ఫీమేల్ కేటగిరీలో. సో 3 హ్యాండ్ బ్యాగ్స్లో 2 వచ్చేసి బ్రౌన్ కలర్ అండ్ ఇంకొకటి వచ్చేసి యాష్ కలర్. యాష్ కలర్ ఎందుకు, బ్లాక్ ఇద్దాం అనుకున్నాను, కానీ బ్లాక్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ స్టాక్ అండి. అసలు అమెజాన్లో లేదు, అదైన తర్వాత మింత్రాలో కూడా లేదు. అండ్ వీ డోంట్ హ్యావ్ సో మచ్ ఆఫ్ టైం బికాజ్ ఇప్పటికే గివ్ అవే కోసం చాలా లేట్ అయిపోయింది అనమాట. బికాస్ 30,000 సబ్స్క్రైబర్స్ అయిన వెంటనే నేను గివ్ అవే అనేది అనౌన్స్ చేయాలనుకున్నాను, కానీ జర్నీ, ట్రావెలింగ్, గృహప్రవేశం, ఈ వర్క్స్ అన్నిటి వల్ల నాకు డిలే అయింది. సో అజిత్ అయితే ఇంకా డిలే చేయడం వద్దు, ఎందుకంటే యూ పీపుల్ వేర్ వెయిటింగ్ ఫర్ దిస్. అండ్ కామెంట్ సెక్షన్లో కూడా అడుగుతున్నారు గివ్ అవే ఎప్పుడు ఉంటుంది అని చెప్పి. నాకు తెలిసి అందరు వెయిట్ చేస్తూ ఉంటారని చెప్పి. సో నేను అందుకే ఎంత వీలైతే అంత త్వరగా చేద్దాం అనుకున్నా. ఫస్ట్ నా థాట్ ఏంటి అంటే హ్యాండ్ బ్యాగ్స్ ఒకేసారి వచ్చేసిన తర్వాత చూపించి ఇస్తే మంచిది అనుకున్నా, కానీ హ్యాండ్ బ్యాగ్స్ రావడానికి ఇంకా 1 వీక్ టైం పడుతుంది. మీకు తెలుసు కదా, ఆబ్వియస్లీ పాండమిక్ సిచ్యువేషన్లో డెలివరీస్ కొంచెం లేట్ అవుతూ ఉంటాయని చెప్పి. సో ఎప్పుడైనా రాని వచ్చిన తర్వాత చేయడం కంటే ముందే చేస్తే అట్లీస్ట్ ఆ 1 వీక్లో మీరు పార్టిసిపేట్ చేస్తారన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో ఈ రోజే పోస్ట్ చేద్దాం అనుకున్నాను అనమాట. సో అది నేను ఫీమేల్ కేటగిరీలో సెలెక్ట్ చేసిన హ్యాండ్ బ్యాగ్స్ అయితే ఇవి. నాకు తెలిసి అందరికీ నచ్చుతాయి అని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ మేల్ కేటగిరీ అని చెప్పాను కదా, ఓకే ఫీమేల్ అయిపోయింది. నెక్స్ట్ మేల్ కేటగిరీలో ఏమి ఇవ్వాలి అని ఆలోచనలో పడ్డాను అనమాట. ఓన్లీ వాలెట్ ఇద్దాం అనుకుంటే నాకు అంత ఏం చెప్తారు, గిఫ్ట్ సెట్ ఇవ్వడం మంచిది అనిపించింది. అజిత్ కూడా గిఫ్ట్ సెట్ కోసం చాలా ట్రై చేశాడు అండ్ కలర్స్ నచ్చలేదు, ఏవో మొత్తానికి ఒక సెట్ అయితే బాగా నచ్చింది అనమాట. సో అది ఫైనలైజ్ చేసాము. పక్కన పిక్చర్ యాడ్ చేస్తాను చూడండి. అది ఇవ్వాలనుకొని ఫిక్స్ అయిపోయాము. అది కూడా ఆర్డర్ చేసేసాను. ఇంకొక 1 వీక్లో నా దగ్గరకు వస్తుంది అనమాట అది. సో ఇవన్నీ వచ్చిన తర్వాత ఎవరెవరైతే విన్నర్స్ ఉంటారో 3:1 రేషియోలో చెప్పా కదా, 3 ఫర్ ఫీమేల్ అండ్ 1 ఫర్ మేల్ అని చెప్పి. సో వాళ్ళకి నేనే స్పెషల్గా ప్యాక్ చేసి ఎవరైతే విన్ అయి ఉంటారో వాళ్ళకి ఒక స్పెషల్ థ్యాంక్ యూ నోట్ కానీ ఏదైనా కంగ్రాచులేషన్స్ నోట్ కానీ రాసిద్దాం అనుకుంటున్నాను. అందుకే ఇంటికి పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే అది వన్ ఆఫ్ ద రీజన్ అనమాట. నేను థ్యాంక్ యూ నోట్ కానీ అలా స్పెషల్గా ఏదైనా హ్యాండ్ రిటర్న్తో రాసి ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో ఇంటికి పెట్టి నేను మళ్ళీ తర్వాత మీకు డెలివర్ చేయాలనుకుంటున్నాను. సో ఓకే, మనము ఫస్ట్ మెయిన్ రూల్స్ మాట్లాడుకుంటే విన్నర్స్ గురించి డైరెక్ట్ గా వెళ్ళిపోయాం కాబట్టి ఇప్పుడు రూల్స్ గురించి మాట్లాడదాం. నౌ కమింగ్ ఫర్ ద రూల్స్. ఫస్ట్ రూల్ ఏంటో నాకు తెలిసి మాక్సిమం అందరూ ఆల్రెడీ గెస్ట్ చేసే ఉంటారు బికాస్ దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. కింద కామెంట్ చేయడం. ఎవరెవరైతే గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారో మేక్ షూర్ యూ కామెంట్ డౌన్ బిలో అండ్ లెట్ మీ నో. మీకు జూహిత్ బ్లాగ్స్ లో ఏమంటే ఇష్టం, లేదంటే మీరు ఫస్ట్ వీడియో నాది ఏది చూసారో అనేది కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. వాట్ డూ యూ లైక్ ద మోస్ట్ అని చెప్పి. సో అదనమాట ఫస్ట్ రూల్. ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎవరెవరైతే పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారో మిస్ చేయకుండా కామెంట్ చేస్తేనే నేను విన్నర్ అనేది పిక్ చేసుకోవడానికి అవుతుంది. అండ్ ఇంకొక థింగ్ ఏంటి అంటే మల్టిపుల్ టైమ్స్ కామెంట్ చేయకండి, అది నేను యాక్సెప్ట్ చేయను అండ్ డిస్క్వాలిఫై అయిపోతుంది అనమాట. 2 times ఎవరు కామెంట్ పెట్టకండి, అందరు ఒక్కొక్కసారే పెట్టండి. ఏం నచ్చితే అది జూహిత్ వ్లాగ్స్లో ఏం నచ్చింది అని చెప్పి కింద కామెంట్ సెక్షన్లో పెడితేనే నేను విన్నర్ సెలెక్ట్ చేయడానికి అవుతుంది. కాబట్టి ఫస్ట్ రూల్ అయితే కామెంట్ చేయడం, ఖచ్చితంగా మర్చిపోకుండా కామెంట్ చేయండి. అండ్ సెకండ్ వన్ ఈజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఆబ్వియస్లీ అందరు చెప్పేదే కదా. సో ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నా లేదంటే గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నా జస్ట్ టేక్ ఏ మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేస్తే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయని చెప్తుంటా కదా. సో సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇన్స్టాలో ఫాలో అవ్వండి. థర్డ్ రూల్ అయితే అదే అండి, ఇన్స్టాలో ఫాలో అవ్వండి. అండ్ ఇంకొకటి నేను ప్రతిసారి చెప్తూ వస్తున్న రూలే ఇప్పుడు చెప్తున్నాను అనమాట. జస్ట్ డోంట్ జస్ట్ ఫాలో ఫర్ ద సేక్ ఆఫ్ గివ్ అవే ఆర్ డోంట్ జస్ట్ సబ్స్క్రైబ్ ఫర్ ద సేక్ ఆఫ్ గివ్ అవే. మీకు జెన్యూన్గా నా వీడియోస్ నచ్చుతున్నాయి అనుకుంటేనే సబ్స్క్రైబ్ చేయండి, లేదంటే ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం, ఇట్స్ ఫైన్. 3 రూల్స్ చెప్పేశాను కదా. ఫస్ట్ అయితే కామెంట్ చేయడం, సెకండ్ థింగ్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, థర్డ్ రూల్ అయితే గో ఫాలో
మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. ఇఫ్ ఇన్ కేస్ మీలో ఎవరికైనా ఇన్స్టాగ్రామ్ లేకపోతే దట్స్ నో ప్రాబ్లం, అదేం పర్లేదండి. కానీ కామెంట్ అయితే ఖచ్చితంగా చేసి చెప్పండి. దీస్ ఆర్ ద 3 మెయిన్ ఇంపార్టెంట్ రూల్స్ నేను మీకు చెప్పాలనుకుంటున్నది. అండ్ 5 days టైం ఉంటుందండి. ఎంట్రీస్ అన్ని 5 days లోపల కామెంట్స్ చేస్తే నేను లాస్ట్లో 5 days తర్వాత విన్నర్ అనేది అనౌన్స్ చేస్తాను. సో ఈ వీడియో ఎప్పుడు పోస్ట్ అవుతుంది? థర్స్డే నుండి 5 days తర్వాత నేను విన్నర్స్ని అనౌన్స్ చేస్తాను అనమాట. సో నేను అప్డేట్స్ అన్నీ ఇన్స్టాగ్రామ్లో పెడుతూ ఉంటాను, ఎప్పుడు ఏంటి అని చెప్పి. సో ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయితే బెటర్. సో అప్డేట్స్ అన్నీ అక్కడ పెడుతూ ఉంటాను కాబట్టి అంతే అండి. చాలా సింపుల్ రూల్స్, మళ్ళీ చెప్పేస్తున్నాను. 4 winners ఉంటారు, 3 for female and 1 for male. ఐఎమ్ ఎక్సైటెడ్ మీ కామెంట్స్ అన్ని చదవడానికి, రిప్లై ఇవ్వడానికి. మాక్సిమం ట్రై చేస్తానండి రిప్లై ఇవ్వడానికి మాత్రం. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. జస్ట్ ఈ గివ్ అవేది పెడదామని చెప్పి వీడియో సపరేట్గా తీసి పెడుతున్నాను అనమాట. ఐ విల్ క్యారీ ఆన్ విత్ ద వ్లాగ్స్. నెక్స్ట్ నుండి వ్లాగ్స్ కంటిన్యూస్గా వస్తాయి. అండ్ ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ టు అప్లోడ్ కన్సిస్టెంట్లీ. ముందులాగే డైలీ వ్లాగ్స్ అప్లోడ్ చేయడానికి మాక్సిమం ట్రై చేస్తున్నాను నేను కూడా. నాకు తెలిసి రేపటి నుండి ఇంకా డైలీ వ్లాగ్స్ అనేది ఆబ్వియస్లీ పోస్ట్ అవుతూ ఉంటాయి. సో ఫ్రైడే ఒకటి నేను బ్రేక్ తీసుకుంటాను. నాకు తెలిసి ఈ పాటికి అందరూ అబ్జర్వ్ చేస్తుంటారనమాట. ఫ్రైడే అయితే ఏ వీడియో ఉండదు జూహిత్ వ్లాగ్స్ లో, బికాస్ దట్స్ ఎ రెస్ట్ డే ఫర్ మీ. అండ్ లైక్ దిస్ వీడియో, షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్. అండ్ కింద అయితే ఖచ్చితంగా మర్చిపోకుండా కామెంట్ చేయండి. అండ్ ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బాయ్ గైస్, స్టే పాజిటివ్, స్టే హెల్దీ, టేక్ కేర్.